Very good. See, now industry is facing a lot of problems, and it's very tough phase. So, ఈ టైంలో ఇది సో డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్ ఆన్ ది రికార్డు కూడా ఈ అసోసియేషన్లు ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు. అన్రీజనబుల్గా వేస్టేజ్లు బడ్జెట్లు పెరిగిపోవడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు. మీ వ్యూ ఏంటండి దాని మీద? అంటే బ్రేక్ అవుతుందా లేదా కానండి, రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు, నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి. సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్, అది మటుకు చెప్పగలను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏదొస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి, ఏం చేస్తే వస్తుంది మీ చూడాలండి. అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు